అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఘోర ప్రమాదం జరిగింది. దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో 2 కార్మికులు మృతి చెందగా పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అధికారులు ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. మృతి చెందిన కుటుంబాలకు ₹1 నష్టపరిహారం చెల్లించాలని కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని, అందుకే ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక నాయకులు చెబుతున్నారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఫార్మాసిటీని ఆనుకొని ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో, ఇండస్ట్రియల్ పార్క్ లో దక్షిణ ఎనర్జీ అనే కంపెనీలో ఘోర ప్రమాదం అనేటువంటి చోటు చేసుకుంది. ఇప్పటికే 4 కార్మికులు మృతి చెందారనేటువంటి సమాచారం ఉంది. ఇప్పటికే 2 డెడ్ బాడీలు బయటకు కనబడుతూ ఉన్నాయి. కాలుతో ఉంది. ఏదైతే అగ్ని జరుగుతున్నటువంటి ప్రమాదం ఉందో, ఈ ప్రమాదంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. అందుకని జిల్లా అధికార యంత్రాంగం ఇలాంటి పరిశ్రమ మీద సమగ్రమైన దర్యాప్తు చేయండి. ఇండస్ట్రియల్లో భద్రతా ప్రమాణాలు లేకపోవడం వల్ల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అరిచేతిలో ప్రాణాలు పెట్టుకుని క్షణక్షణం భయాందోళనలో కార్మికులు విధులు నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే ఈ ప్రమాదం జరిగిందో ఇంకా మంటలు ఎగిసిపడతా ఉన్నాయి. వాయువులు విడుదలవుతున్నాయి. ఘోరమైనటువంటి వాయువులు రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అలాగే జిల్లా అధికార యంత్రాంగం దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయండి. మృతి చెందిన కుటుంబాలకు ₹1 నష్టపరిహారాలు చెల్లించాలని సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తోంది. ఇలాంటి ప్రమాదాలు మరిన్ని చవిచూడకుండా ఉండాలి అంటే సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి. అనేక మార్లు గగ్గోలు పెడుతున్నాం. సిఐటియు కార్మిక సంఘం ఫిర్యాదులు చేస్తోంది. అయినా ప్రభుత్వ అధికారులు సేఫ్టీ ఆడిట్ నిర్వహించకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా భద్రతా ప్రమాణాలు పాటించడం కోసం చర్యలు చేపట్టాలనేసి సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తోంది.